ప్రేమకి త్యాగానికి ప్రతిరూపం నా పెద్ద కొడుకు పెద్ద కోడలు. మంటల్లోకి వెళితే కాలిపోతామని తెలిసి కూడా కన్నబిడ్డ కంటే ప్రాణాలు ముఖ్యం కాదు అని మంటల్లోకి నా కళ్ళు ముందే. ఊరుకో అక్క, ప్లీజ్ గ్రాని, ఊరుకో 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 అక్క. గ్రాని, ఒకప్పుడు మీరందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో అలాంటి రోజు మళ్ళీ త్వరలోనే వస్తుంది గ్రాని. అవునక్క, ఆ రోజులు ఎంతో దూరంలో లేవు. మేమందరం మా బిడ్డలకి మాత్రమే అమ్మలం. కాని నువ్వు ఈ ఇంటికి, ఈ ఇంటి మీద ఆధారపడ్డ వేల కుటుంబాలకి అమ్మవక్క. అందుకే నీకు అడ్వాన్స్ హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే గ్రాని. అమ్మా, అవును, అమ్మని కదూ. అమ్మగా నేను చేయాల్సిన పని ఒకటుంది, చేస్తాను. ఏంటక్క అది? నా కోడలు కన్న కలని నిజం చెయ్యాలి. అప్పుడే నా పార్వతి ఆత్మ శాంతిస్తుంది. గనిని ఇంటికి తీసుకురావాలి. ఈ ఇంట్లో ఒకటిగా ఉండాలన్న పార్వతి కలని నెరవేరుస్తాను. తప్పకుండా గనిని తీసుకొస్తాను. పార్వతి పెద్దబాబు లేని లోటుని వాళ్ళలో చూసి తీర్చుకుంటాను. ఇంతకు ముందులా ఈ ఇల్లు ఆనందంగా ఉండేలా చేస్తాను. చిచి, భవాని, ఏమైంది నీకు? ఉన్నట్టుండి పిచ్చి పట్టిందా? ఉన్నట్టుండి కాదే, ఆ గనిగాడి పేరు విన్నప్పటి నుంచి. గ్రాని ఏదో ఎమోషన్లో ఎవరో గని గురించి మాట్లాడితే ఇంతగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది? చీపురు గంగా భవాని అని ఎప్పుడు గొప్పగా చెప్పుకునే నేను ఆ కుటుంబం వస్తే అక్క దృష్టిలో చీపురు పులనైపోతానే. అంతలా మాయ చేస్తారా వాళ్ళు? మాయ అంటే మోసం చేసేది కాదే. వాళ్ళు చూపించే అతి ప్రేమలతో, అతి మంచితనంతో అందరి మనసులు దోచేస్తారే. నాకిదేమీ నచ్చట్లేదు భవాని. నువ్వెవరికో భయపడ్డావు. ఎవరో కాదే, పార్వతి వాళ్ల సొంత తమ్ముడు గని. వాళ్ళొస్తే ఈ ఇంట్లో మన ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. అంతేకాదు, ఈ ఇంటికి నిన్ను కోడలు చేయాలన్న నా కల, క్రిష్పై నువ్వు పెంచుకున్న ప్రేమ అన్ని బూడిదలో పోసిన పన్నీర్లా అయిపోతాయి. ఏంటి భవాని నువ్వనేది? పార్వతి దూరమైన తర్వాత ఆ కుటుంబం ఎక్కడుందో ఎవరికీ తెలీదు. కానీ 15 ఏళ్ల క్రితం ఆ గనిని మనకు తెలిసిన వాడు ఎక్కడో చూశారట. వాడికి అప్పటికి 5 ఏళ్ల ఆడపిల్ల ఉందని చెప్పారు. అదే నిజమైతే అక్క ఖచ్చితంగా పార్వతి మీద ప్రేమతో క్రిష్కిచ్చి గని కూతుర్నిచ్చి పెళ్లి చేసినా చేస్తుంది. నో, అలా జరగడానికి వీల్లేదు. బావ నాకు కావాలి. క్రిష్ నీకు దక్కాలంటే వాళ్ళిక్కడికి రాకూడదు. అక్క పక్కన నా స్థానం పదిలంగా ఉండాలంటే వాళ్ళు బతికున్నారని కూడా తెలియకూడదు. భవాని, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు బావకి మధ్యలో ఎవరు అడ్డొచ్చినా నేను భరించలేను. నువ్వేం టెన్షన్ పడకు. భవానీ ఉండగా అలా జరగనివ్వదు. వాళ్లని తీసుకురావాలన్న అక్క ప్రయత్నాన్ని గడప దాటే లోపలే చంపేయాలి. ఎలాంటి చిన్న క్లూ కూడా వాళ్ల గురించి అక్కకి తెలియకూడదు.
ఇంటి ముందు ఈ పేడ నీళ్లు జల్లి ఇల్లు ఉడ్చి వంట చేస్తే ఏదో సాధించిన దానిలా సరసు ఫీలింగ్ ఇస్తుంది. మనం తలుచుకుంటే ఎట్లుంటదో ఈ రోజు సరసుకు తెలియాలి. ఇట్లా కాదా కల్లాపు చల్లేది? ఓ ఇట్లానా, అర్థమైంది. మస్తు గేసినవులే. అయ్యో, ఇంట్లో ఆడపిల్ల ఉందనే కాని ఒక్క పనిలో కూడా ఏలు పెట్టదు కదా. బారెడు పొద్దెక్కిందాక ముసుగు తన్ని పడుకుంటది. 4 తన్నే వాళ్ళు లేకపోతే ఇట్లాగే ఉంటది. ఇంత పొద్దున్న ఎక్కడికెళ్ళింది? కల్లాబ్ జల్లేరే. ఈ ముగ్గు ఎవరేశారు? ఇంకెవరేస్తారు? వీధిలో ఆడుకునే పిల్లకాయలు వేసుంటారు. సర్లే, ఇంట్లో పనులన్నా చేసుకుంటా. ఏందే కప్పలా నోరలా తెరిచినావు? అంతా కొత్తగా ఉందయ్యా. ఇంటి ముందు కల్లాబ్ జల్లి ముగ్గులేసిండ్రు. చూడండి, ఇల్లంతా తడిబట్ట పెట్టిండ్రు. నువ్వుగాకి ఇంకెవరు చేస్తారే? అది తెలియకనే కదా నోరెళ్ళ పెట్టింది. కొంపదీసి బిడ్డ ఏమన్నా? ఊరుకో అయ్యా, అది నీ కూతురు. అది ఎప్పటికి చెయ్యాలి? హ్యాపీ మదర్స్ డే మై డార్లింగ్ సరసు. హ్యాపీ మదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే అమ్మా. హ్యాపీ మదర్స్ డే. ఏంటమ్మా అట్లా చూస్తున్నావు? ఈ రోజు మదర్స్ డే అంటే తెలుగులో మాతృమూర్తి దినోత్సవం. అందుకే ఇట్లా. చెప్పు, ఏం చేయాలో చెప్పు, అన్ని చేసి పెడతా. నువ్వు ఏంది బిడ్డ ఇదంతా? ఏం పని చేయనని ఊరంతా వినపడేలా అరుస్తుంది కదా. ఈ ఒక్క రోజైనా మా సరస్సుని ఖుషి చేద్దామని. బయట ముగ్గెట్లుంది? పొలం అద్రి పొలం చూడు, బండలన్నీ అద్దం లెక్క ఎట్లా మెరుస్తున్నాయి. నీకేం కావాలో చెప్పు, చేసి పెడతా. ఓ దేవుడా, ఈ చాకు నుంచి తేరుకొని. ఏమయ్యా, ఒకసారి గిల్లు. ఇదంతా కళా నిజమా? చూడు గాని ఎంత చేసి పెడితే ఎట్లా ఉంటుందో. అట్లా కాదే, ఇవన్నీ ఆడ నేర్చినవా అని. మీ అమ్మ అట్లా అంటదే గాని నీ కమ్మల కోసం రూపాయి పోగేసింది అదేనే. నీకు స్కూటీ వద్దన్నదే నీకు తెలుసు. కానీ ఆ పైసలతో నీకు బంగారం కొని నిన్ను అలంకరించుకొని లక్ష్మీదేవిలా చూడాలన్నదే మీ అమ్మ ముచ్చటే. మా అమ్మ గురించి నాకు తెలియదా ఏంది? అయ్యో మర్చిపోయాను. బిడ్డా
వచ్చి సౌందర్య ఏమైంది బిడ్డ? ఏమైంది? నీకు ఇష్టమని పాయసం చేద్దామని పెట్టినా. అయ్యో చెయ్యి గాలింది, చూసుకునే పని లేదా? అయ్యో చూడు ఎంత ఎర్రగా కందిపోయిందో. ఏవయ్యా తొందరగా వెళ్ళి ఆ ఎర్రమంది పట్టుకురా. నువ్వురా తల్లి, చూసుకోవద్దు. ఈ పనులన్నీ నీకెందుకే, నేను చేసుకుంటా కదా. ఉఫ్, అబ్బా ఎంతసేపు అయ్యా, తొందరగా రా. అయ్యో తగ్గిపోతుంది లేవే. అవునే సరసు, ఇదిగో రోజు ఇట్లనే ప్రేమ చూపించకుండా అట్లా అరుస్తావేందే? రోజు గిట్ట ప్రేమ చూపించాలంటే నువ్వు రోజు ఇలాగే మేం లేవకముందే పనులు చేయాలి. చేస్తావా? హలో గని, ఏదో మదర్స్ డే అని చేసిన, డైలీ అంటే నా వల్ల కాదు. మీ ఆవిడికి పని తప్పించాలని మంచి స్కెచ్ చేసినవులే. ఒక్క రోజుకు చూసినవా కళ్ళు ఎట్లయినాయో? సరసు, నువ్వు అట్లా తిడుతుంటేనే మంచిగుంటదే, జోలు పాడినట్టు. ఇవన్నీ నీకెందుకే, నేను చేసుకుంటా కదా. నువ్వు ఇక్కడ రా, కూర్చో. ఇక్కడ రా, కూర్చోమ్మా. ఇక్కడ కూర్చో. కూర్చో. ఉండయ్యా, ఉండు, నేను తీసుకొస్తా. ఉండు. చూసినవా సరసు, నా బిడ్డ ఎంత పెద్దదైనదో. అమ్మలా అన్నం పెడుతుంది. ఏమీ రాదనుకున్నాం, చిన్నగా నేర్చుకుంటుంది. పిచ్చి తల్లి, రేపటి నుండి నువ్వు ఏమీ అనకు. మన బిడ్డ ఏం చేసినా మనకు ముచ్చటగానే ఉంటదయ్యా. రేపు ఒక ఇంటికి వెళ్లాల్సింది కదా, అన్నీ నేర్చుకోవాలి. తెలియక చిన్న తప్పు చేసినా వేలెత్తి చూపిస్తారు. అది పిచ్చిది భరించలేదు. అందుకేనయ్యా నేననేది. ఏంటి సరసు గాని చెవులు కోరుకుతున్నావు? నా గురించేనా? నువ్వు చేయాల్సిన పనులన్నిటి గురించి చెప్తున్నా. నువ్వేగా అన్నావు ఇవాళ అన్ని పనులు నువ్వే చేస్తావని. చిటికలు చేస్తా, చెప్పు. అంట్లు తోమాలి, సరే. బట్టలు ఉతకాలి, ఓకే. బయట మొక్కలకు పాదులు తీయాలి, బజార్కెళ్ళి నెల సరుకులు తీసుకురావాలి, మీ నాన్న బట్టలు ఇస్త్రీ చెయ్యాలి. ఆపాపాపాపాపా. ఏంది పెద్ద లిస్టు చదువుతున్నావు? నేను మనిషినా లేకపోతే రోబోనా? మరి రోజు ఇవన్నీ నేను చేస్తున్నాను కదా. ఆపమ్మా, ఇన్నైతే నా వల్ల కాదు, పోమ్మా. మదర్స్ డే అన్నావు, ఫ్లోలో వందంటాం, అన్ని చేస్తావా ఏంది? హాయ్ అత్తయ్య, హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్స్. సౌందర్య ఎక్కడుంది? ఆ గదిలోకి వెళ్ళింది చూడు. ఏమయ్యా నాటుకోడి తీసుకురా, దానికి ఇష్టం కదా. అలాగే. సౌందర్య, ఓ, ఊరికే రారు మహానుభావులు. కొంపతీసి మీ అత్తకి మదర్స్ డే విషెస్ చెప్పడానికి వచ్చినవా ఏంది? విషెస్ ఆల్రెడీ చెప్పేశాను. నీతో కూడా పనుంది. ఏంటి, లెటరా? అస్తమానం లెటర్ కోసమే వస్తానా ఏంటి? ఓహో, మరి ఇంకేం కావాలో? మదర్స్ డే విషెస్. నీకా మీ అమ్మ చెప్పనీకా? కాదు, తనకి. ఇది ఫ్రెండ్షిప్ డేనో లేకపోతే లవర్స్ డేనో కాదే, మదర్స్ డే. విషెస్ తనకు కాదే, వాళ్ళ మదర్ కి. దానికి పోయిటరీలు అవసరం లేదే, నీ ఫీలింగ్స్ ని షేర్ చేస్తూ పోస్ట్ చేయి, అంతే. చెప్పు. నేనెవరో నాకు తెలియకుండానే నన్ను నాకంటే ఎక్కువగా అభిమానించే మిత్రుడిని అందించిన అమృతమూర్తికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు. సరిపోతుందా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ చెప్పింది చాలేవే, కానీ మా సరసుకి గిఫ్ట్ కొన్నికి బయటికి పోవాలి. అభి, మనకు అమ్ముండుంటే అమ్మకి మంచి గిఫ్ట్ ఇచ్చి అందరిలా బ్లెస్సింగ్స్ తీసుకునేవాళ్ళం కదరా. అమ్మ లేకపోతేనే మనకు అమ్మలకే అమ్మ మదర్ తెరీసా అమ్ముంది కదరా. పద, పిల్లలు వెయిట్ చేస్తుంటారు. ఏంట్రా అలా ఉండిపోయావు? తను హ్యాపీ మదర్స్ డే అని విషెస్ పంపించిందిరా.
ఎన్ని రోజులు మనమేంటో తనకి చెప్పలేదురా. ఇప్పుడు చెప్పరా, ఈ ప్రపంచంలో నీకు తను తప్ప ఎవరూ లేరని, లేచిన వెంటనే తలుచుకునేది తననే అని, పడుకునే ముందు చివరి ఆలోచన తన గురించే అని. ఎన్ని రోజులు నేను అనాథనని ఎందుకు చెప్పలేదని తనంటే నేను భరించలేనురా. రే, అలా అని ఇంకెన్ని రోజులు రైలా? సరే, ఒక పని చెయ్. ఆ మెసేజ్ నువ్వే పెట్టరా. తన కోపాన్ని నేను చూడలేను. రే, ఏం కాదురా, నువ్వెవరో తెలియకుండానే ఇష్టపడ్డ తను నీకు అమ్మ నాన్న లేరంటే వదిలేసి వెళ్ళదురా. రే, ఇటుకు. హలో, పద, టైం అయింది. ఏ ఒక్క నిమిషమే, మెసేజ్ వచ్చింది, ఆగవే. ఒసేయ్, ఏమైందే? సడన్ గా కళ్ళలో నీళ్ళేంటి? అమ్మా అని పిలిచినప్పుడు గొంతులో మాధుర్యం, గుండెల్లో ఆనందం, కళ్ళల్లో కన్నీళ్లు తప్ప అమ్మ ప్రేమ తెలియని వాణ్ణి నేను. ఐఎమ్ ఆర్ఫాన్. ఇప్పుడేం చేయాలి? వాళ్ళ అమ్మని గుర్తు చేసి బాధ పెట్టానా? నువ్వు విషెస్ చెప్పడం కూడా మంచిదైంది. తను నీ దగ్గర ఎంత నిజాయితీగా ఉంటున్నాడో అర్థమైంది. ఇప్పుడు నువ్వు చేయాల్సింది, నీకు ఎవరున్నా లేకున్నా నేనున్నా అనే భరోసా ఇవ్వడం. తనకిప్పుడు మెసేజ్ చేయి. నా వల్ల కావడం లేదా. తనని ఎంత బాధ పెట్టాను. నువ్వు గమ్మునుండే, నేనున్నానుగా. ఈ ప్రపంచంలో నీకు నువ్వు తప్ప ఎవ్వరూ లేకపోతే అనాథవి అవుతావు, కానీ ఇప్పుడు నీకు నేనున్నాను కదా, నన్నే మర్చిపోయావా? తనకి అమ్మనే తోడుండాలనుందే. ఇన్ని రోజులు నేను రాస్తున్న ప్రేమలేఖలలో అర్థం ఈరోజు కనిపిస్తుంది. ఇన్ని రోజులు నీ లైఫ్ పార్ట్నర్ అవ్వాలనుకున్నాను. ఇప్పుడు చెప్తున్నాను, నీకు అమ్మలా కూడా ప్రేమని పంచాలనుంది. మళ్ళీ అనాథననే మాటని రానివ్వనని మాటివ్వు. పోస్ట్ చెయ్. రే, నేను చెప్పాను కదరా తను నిన్ను అర్థం చేసుకుంటుందని. రే, మదర్స్ డే రోజు నీకు అమ్మ దొరికిందిరా. అవునరా, ఎన్ని రోజులు అమ్మా నాన్న లేరు, నేను అన్లక్కీ అనుకునేవాణ్ణి. ఫస్ట్ టైం ఆ దేవుడు నా సైడ్ పాజిటివ్గా చూసినట్టున్నాడురా. రే, ముందు థ్యాంక్ యూ చెప్పరా. ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను చెప్పు. సూపర్, థ్యాంక్ యూ రాబీ. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సౌందర్య. థ్యాంక్ యూ ఒక్కటే సరిపోదు, పుల్లైస్ కావాలి. సరే సరే, పద పద, సరసుకు గిఫ్ట్ కొనాలి. రే అభి, ఐఎమ్ సో హ్యాపీ రా. తనేమందో తెలుసారా, నాకు అమ్మ లేదంటే నేనున్నాగా అమ్మలా చూసుకోవడానికి అంది. ఆ మాట చాలురా, ఇన్ని రోజులు నా లైఫ్లో ఉన్న బ్యాడ్ మెమరీస్ అన్నీ వాష్ అయిపోయాయి. రేయ్, ఈరోజు మదర్స్ డే. నెక్స్ట్ డే మదర్స్ డేకి నువ్వు తను ఒకటవ్వాలి. ఓకేరా, మంచి జాబ్ కొట్టాలి. ఓకేరా. ఆ రోజు నీ లైఫ్ లోనే కాదు, నా లైఫ్ లోను మెమరబుల్ మూమెంట్.
ఏమైందిరా అభి? రే చెప్పవేంట్రా? చెప్పవేంట్రా? ఏమైందిరా?